అందరికీ నమస్కారం అండి. ఇంటి గుమ్మం ముందు పొరపాటును కూడా చేయకూడని పనులు. ఇంటి ప్రధాన ద్వారాన్ని, గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తామండి. గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనము అస్సలు చేయకూడదండి. అదేవిధంగా ఇంటి గుమ్మం ముందు కూర్చొని గోర్లను కత్తిరించకూడదండి. గుమ్మం పైన కూర్చొని ఇతర పనులు చేస్తూ ఉంటారండి. పొరపాటును కూడా పనులను గుమ్మం పైన కూర్చొని అస్సలు చేయకూడదండి. మనము ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చాలామంది చెప్పులను వదిలి వెళ్తూ ఉంటారండి. ఇలా గుమ్మం దగ్గర చెప్పులను వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందండి. తద్వారా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కూర్చొని మాంసాహారాన్ని అస్సలు తినకూడదండి. ఇలా చేయడం వలన మృత్యుదోషాలు కలుగుతాయండి. ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర క్యాలెండర్లు మరియు ఇతర వస్తువులు వేలాడతీయకూడదండి. ఏవైనా పగిలిన వస్తువులు కూడా ఇంటి గుమ్మం దగ్గర అస్సలు ఉంచకూడదండి. చీపురు లాంటి వస్తువులు కూడా గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితుల ఉవాచ.